నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. ప్రస్తుతం ఏపీ రాజకీయాల గురించి మనతో మాట్లాడడానికి సీనియర్ అనలిస్ట్ కటాకర్తి గారు మనతో ఉన్నారు. నమస్కారం సార్. నమస్కారం సార్, అంటే పిఠాపురం అంటే మొత్తం ఏపీ పాలిటిక్స్ మొత్తాన్ని మార్చింది ఒక టార్గెట్గా పిఠాపురమే కనిపించింది ఇప్పటివరకు. అయితే అంటే ఎలక్షన్ టైంలో ఎట్లా అయితే కనిపించిందో రిజల్ట్ టైంలో కూడా అట్లానే కనిపిస్తుంది సార్. అంటే బెట్టింగ్ వరకు చూస్తే మాత్రం అంటే 100 కోట్లు బెట్టింగ్ అవుతుంది అన్నట్టుగా వార్తలు వస్తున్నాయి సార్ పిఠాపురంలో. అది ఎంతవరకు నిజం సార్? ఇది అంటే రాష్ట్ర వ్యాప్తంగా వేల కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. పిఠాపురం మీద 100 కోట్ల రూపాయల బెట్టింగ్ జరుగుతుంది. ఒక పిఠాపురం మీద 100 కోట్ల బెట్టింగ్ జరగడానికి కారణం ఏంటంటే అక్కడ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేశారు కాబట్టి, ఆయన గత ఎన్నికల్లో 2 చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయారు కాబట్టి ఈసారి గెలుస్తున్నా లేదా అన్న దాని మీద పెద్ద చర్చ. నేను అంటూ గెలుస్తున్నా లేదా అన్న మీద ఇప్పుడు ఫైటింగ్ లేదు, బెట్టింగ్ లేదు నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అంతా మెజారిటీ మీద బెట్టింగ్ అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక కన్ఫర్మేషన్ వచ్చేసింది పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ గెలవ. అంటే పిఠాపురంలో అంటే గెలుస్తారా లేదో లేదు, ఎంత మెజారిటీ వస్తే గెలవడం కన్ఫామ్. మెజారిటీ ఎంత అన్నది మాత్రమే ఎవరు లెక్కలు వాళ్ళు వేసుకుంటున్నారు. ఒకరు 90,000 అంటారు, ఒకరు 50,000 అంటారు, ఒక 40,000 అంటారు, ఒక 20,000 అంటారు. ఏదో ఇలా బెట్టింగ్ల మీద మాత్రమే ఫైట్ నడుస్తుంది. దాన్ని బెట్టింగ్లు పెంచేదానికోసం వైసీపీ కూడా తీవ్రంగా ప్రయత్నం చేస్తుంది. పెంచేదానికోసం అదేంటి సార్? అదేం లెక్క? అదే పిచ్చి పరాకాష్ట అంటారు దీన్ని. తమ ఆగమతో అందరిని ఆగం చేయటం అంటారు కదా, ఆగం చేయడం కోసం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ మెజార్టీ తగ్గుతుంది, మీ పెద్దగా మెజార్టీ గెలవడు, అక్కడ వైసీపీకి ఎడ్జి ఉంది, గొల్లపూర్ మండలంలో వైసీపీకి పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ వచ్చింది, మహిళలు పెద్ద ఎత్తున ఓటు బ్యాంక్ వేశారు. ఏదో ప్రచారం, ఆత్మసాక్షి సర్వే తోటి ఏదో ప్రచారం చేస్తున్నారు. గెలవటం కన్ఫర్మ్ అబ్బా. కాకపోతే ఏంటంటే బెట్టింగ్ చేసే వాళ్ళకి నా సూచన ఏంటి అంటే, మీరు అనవసరంగా మీకు మీ కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు, మీకు ఆర్థిక స్థితిని ఆగం చేసుకోవద్దు. మెజారిటీ ఎంతో కొంత అనేది పక్కన పెట్టేయండి, దానికోసం మీకెందుకు గోల. కానీ వాస్తవానికి ఏంటంటే ఆడ పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు కన్ఫర్మ్. ఎవరైనా ఓడిపోతున్నారని బెట్టింగ్ వేయదలుచుకుంటే అర్జెంటుగా మానుకోండి, మీరు ఇబ్బంది పడొద్దు. అసలు బెట్టింగ్ అనేదే వద్దు నా దృష్టిలో. సరే, అది పిఠాపురానికి సంబంధించి. అక్కడ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గెలబోతున్నాడు, డిప్యూటీ సీఎం కాబోతున్నాడు. డిప్యూటీ సీఎం ఖచ్చితంగా. ఓకే. ఎందుకంటే కూటమిని కలిపింది, ఐక్యం చేసింది, నిలబడింది, కలబడింది, ఇవాళ జగన్మోహన్ రెడ్డిని ఓడిస్తుంది. దాంట్లో పవన్ కళ్యాణ్ పాత్ర చాలా కీలకమైంది. సో కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఓటమిని పవన్ కళ్యాణ్ చూడబోతున్నారు. వాస్తవంగా పవన్ కళ్యాణ్ ఓడించాలని జగన్మోహన్ రెడ్డి తాహతాలాడాడు, కలలు కన్నాడు, ప్రయత్నం చేశాడు, 100 కోట్ల గుమ్మరిచ్చాడు, చాలా ప్రయత్నం చేశాడు. 100 కోట్ల డబ్బులు, 1000 కోట్ల మద్యం, ఎంత పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఓడించడం కోసం జగన్మోహన్ రెడ్డి చేసిన ప్రతికడ. చివరి రోజు ఎన్నికల ప్రచారం కూడా పిఠాపురంలో ముగించాడు. వంగగీతని డిప్యూటీ సీఎం చేస్తా అన్నాడు గెలిపిస్తే, తన గవర్నమెంట్ వస్తే. సో ఎన్ని మాటలు చెప్పాలో అన్ని మాటలు చెప్పాడు, ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్ని ప్రయత్నాలు చేశాడు. ప్రయత్నాలన్నీ విఫలం, మాటలన్నీ విఫలం, మొత్తాన్ని పవన్ కళ్యాణ్ గెలుస్తున్నాడు. మెజార్టీ కూడా మంచి మెజార్టీతో గెలుస్తున్నాడు. సరే, అదైపోయింది. ఇక స్టేట్ వైడ్ కూడా మళ్ళా బెట్టింగ్ల బట్టి వైసీపీ చేస్తుంది. ఏంటంటే ఏదో జూన్ 9న వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు, 9:35 టైం కూడా ఫిక్స్ చేసుకున్నాను. సో వైజాగ్లో హోటల్స్ అన్ని ఆల్రెడీ బుక్ అయిపోయినట్టు. సో అంత సార్ అది నిజమే అంటారు సార్? అన్ని హోటల్స్ బుక్ అయిపోయి అంటారా నిజంగానే? మీరు ఆన్లైన్లో మనం జనాన్ని క్లియర్గా సందేశిద్దాం. ఆన్లైన్లో వైజాగ్లో టాప్ హోటల్స్ కొట్టవనండి. నోవాట్లు, దస్పల్లా, ది పార్కు, ద డాల్ఫిను, ఏ హోటల్ కదా నెంబర్ ఉంటుంది, తాజ్ హోటల్ లేదా వెబ్సైట్ ఉంటుంది, వెబ్సైట్లో ఉంటాయి. అన్నిట్లో పోయి బుక్ చేసుకోమనండి. ఖచ్చితంగా జూన్ 8 రోజు రూములు వైజాగ్లో దొరుకుతున్నాయి, జూన్ 9 రోజు వైజాగ్లో రూములు దొరుకుతున్నాయి. ఇప్పటికే బుక్ అయిపోయిన మాట అవాస్తవం, ఖచ్చితంగా దొరుకుతున్నాయి. ఇది నేను చెప్పడం కాదు, మీరు ఆన్లైన్లోకి పోయి హోటల్స్ నెంబర్లు వెబ్సైట్లో వెతుక్కొని బుక్ చేసుకోండి. అవునో కాదో మీకే తెలుస్తుంది. మరి ఇదంతా నేను చెప్పట్లే, రియల్ ఎస్టేట్ వ్యాపారులు, బెట్టింగ్ బ్రోకర్లు చేస్తున్న పని. కేవలం బెట్టింగ్ బ్రోకర్లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చేస్తున్న పని అంతే. వైజాగ్లో భూముల రేటు తగ్గకుండా ఉండటం కోసం, పెంచుకొని అమ్ముకోవడం కోసం, రెండో బెట్టింగ్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకోవడం కోసం. అంటే ఎంత ఒక సంస్థలు బెట్టింగ్ వేపిస్తూ ఉంటే, బెట్టింగ్ వేసి వన్ సైడ్గా ఉందనుకో బెట్టింగ్కి ఎవడు రాడు. బెట్టింగ్ అంటే అవతలోడు కూడా వేయాలి కదా, అవతలోడు కూడా వేయటం కోసం, వాడిని ఫోర్స్ చేయడం కోసం, వాడితో బెట్టింగ్ వేపించడం కోసం ప్రచారాన్ని వాళ్ళు చేస్తారు. వైసీపీ గెలుస్తుంది అంటే వైసీపీ అభిమానులు కొంతమంది ఉంటారు కదా, గెలుస్తుంది, కొన్ని సర్వేలు చెప్తాను, ఇదిగో నేను కూడా బెట్టింగ్ వేస్తా, 1 కోటి రూపాయలు, నువ్వు కూడా బెట్టింగ్ వేస్తా అంటే కూటమి నుంచి గెలుస్తున్నాను, 1 కోటి రూపాయలు వేస్తాను, కోటి ఎవరు గెలిస్తే వాళ్ళు. అంటే వైసీపీ నుంచి బెట్టింగ్లకు ఎవరు ఇష్టపడట్లేదు. వైసీపీ గెలుస్తుందని ఎవరు బెట్టింగ్ వేయడానికి ముందు రావట్లేదు. వైసీపీ గెలుస్తుందని ఎవరు బెట్టింగ్ ముందు రానప్పుడు ఒక కూటమో డబ్బులు పట్టుకుని ఏం చేస్తారు? ఇక బెట్టింగ్ అంటే ఇద్దరు కావాలి. ఇద్దరు కావాలంటే వైసీపీ గెలుస్తున్న అది పోతుంది, అది దాన్ని కల్పించాలి. వైసీపీ గెలుస్తున్న ఫేవర్ కల్పించడం కోసం ఇప్పుడు చేస్తున్న పని ఇదంతా.
నేను క్లియర్గా చెప్తున్నా జనాలకి, ఎవరు బెట్టింగ్లకు పాల్పడద్దు. క్లియర్గా చెప్తున్నా, జూన్ 9న అంటే జూన్ 4th రిజల్ట్ రాబోతుంది. జూన్ 4th కూటమి గెలవబోతుంది. జూన్ 9న అమరావతిలో చంద్రబాబు స్వీయంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. ఈ వీడియోని సేవ్ చేసి కూడా పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏమీ లేదు. నేను ప్రతి వీడియోలో కూడా చెప్తున్నాను, ఆ వీడియోలు సేవ్ చేసి పెట్టుకొని ఇబ్బంది ఏం లేదు. కరాఖండిగా చెప్తున్నాను. నేను లెక్కలతో సహా శాస్త్రీయంగా ప్రజల మూడు మట్టి చెప్తా ఉన్నాను. అవును సార్, తెలంగాణలో ఏం చెప్పారో సేమ్ అట్లనే కూడా జరిగింది కదా, అదే నేను చెప్పాలి. కాబట్టి ఇబ్బంది ఏమి ఉండదు కదా. బెట్టింగ్ వేసే వాళ్ళు కుటుంబాన్ని ఆగం చేసుకోవద్దు. మిమ్మల్ని ఫోర్స్ చేయడం కోసం మీ అభిమానం అడ్డం పెట్టుకొని, మీ అభిమానం ద్వారా మిమ్మల్ని ఆగం చేసిన దానికోసం కొంతమంది ప్రయత్నం చేస్తున్నారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలవబోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు గెలవబోతున్నాడు, మంగళగిరిలో లోకేష్ గెలవబోతున్నాడు, పులివెందులో జగన్మోహన్ రెడ్డి కూడా గెలవబోతున్నాడు, నో డౌట్. కానీ మంత్రులు మాత్రం రోజా ఓడిపోబోతుంది, అంబటి రాంబాబు ఓడిపోబోతున్నాడు, కొడానాని అటు ఇటుగా ఉన్నాడు, గుడివాడ అమర్నాథ్ ఓడిపోబోతున్నాడు, పేరుని కిట్టు నాని పోటీ చేయలేదు, వాళ్ళ అబ్బాయి పోటీ చేశాడు సరే, అతను ఓడిపోబోతున్నాడు. వీళ్ళంతా పైరు బ్రాండ్స్గా పేరున్న వాళ్ళంతా, అనిల్ కుమార్ యాదవ్ ఎంపీగా ఓడిపోబోతున్నాడు, పైరు బ్రాండ్స్గా ఉన్నటువంటి వాళ్ళంతా ఓడిపోబోతున్నారు. వాస్తవాన్ని మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి ఏపీ ప్రజలంతా కూడా. సో జగన్మోహన్ రెడ్డి గారు అంటే ముఖ్యమంత్రి గారిని ఆయన కుటుంబం విభేదించింది. తర్వాత అంటే ఆయన కుటుంబం విభేదించింది. నగరిలో రోజా అయితే పార్టీ క్యాడర్ వ్యతిరేకించింది. తర్వాత అంబటి రాంబాబుని ఆయన బంధుత్వం వ్యతిరేకించింది. సో సొంత వాళ్ళే కాదు, వైసీపీ తరఫున వీళ్ళు కరెక్ట్ కాదు అనుకున్నటువంటి పరిస్థితిలో వైసీపీ నాయకత్వం పడిపోయింది. సో ఈ పరిస్థితిలో వైసీపీ గెలుస్తున్న అపోహ ఎవరికైనా ఉంటే అపోహను తొలగించేసుకోండి. అనవసరంగా బెట్టింగ్లకు మాత్రం పాల్పడకండి. ఇప్పటికే ఏపీలో మనకున్న సమాచారం ప్రకారం 3-4 వేల కోట్ల రూపాయలు బెట్టింగ్ జరుగుతున్నట్టు, అంటే ఎన్ని కుటుంబాలు ఆగమవుతాయి అన్నది ఏంటో ఆలోచించుకుంటే బాధేస్తుంది. కాబట్టి ఎవరో బెట్టింగ్లకు పాల్పడవద్దు. విజయం వన్ సైడ్గా ఉంది, విక్టరీ వన్ సైడ్గా ఉంది. సో జూన్ 4th అది రాబోతా ఉంది, చూద్దాం. సార్ అంటే అది మీరు అన్నారు కదా, అంటే వైజాగ్లో హోటల్స్ బుక్ అయిపోయినాయి అంటే రియల్ ఎస్టేట్ పెంచుకోవడం కోసమని అని చెప్పేసి అన్నారు కదా. ఒకవేళ కనుక ఓడిపోతే కనుక అదంతా తూచని తెలుస్తుంది కదా, అప్పుడు పరిస్థితి ఏంటి సార్? అప్పుడు ఏముంది, బ్రోకర్లు బాగుపడతారు, జనం నాశనం అయిపోతారు. బ్రోకర్లు బాగుపడతారు, జనం నాశనం అవుతారు. జనాన్ని నాశనం చేసే దానికోసం, బ్రోకర్లు బాగుపడటం కోసం కొంతమంది బ్రోకర్లు చేస్తున్న పని రియల్ ఎస్టేట్ బ్రోకర్లు, తర్వాత బెట్టింగ్ బ్రోకర్లు. బెట్టింగ్లు కొన్ని సంస్థలుగా ఏర్పడ్డాయి, వాళ్ళకు పేర్లు పెట్టుకుంటున్నాయి. సో వాళ్ళ దగ్గర బెట్టింగ్ డబ్బులన్నీ డిపాజిట్ చేయాలి. ఎవరు గెలిస్తే వాళ్ళకి ఇచ్చేస్తారు. సో ఓడిపోయిన రాగమవుతాడు. వీళ్ళ కమిషన్ ఉంటుంది బెట్టింగ్ బ్రోకర్లకి. వీళ్ళ కమిషన్ రావాలంటే బెట్టింగ్ వేసే వాళ్ళు జనం లెక్క ఎట్లా సార్? అది అంటే కమిషన్ ఏదో అంటున్నారు కదా, బ్రోకర్స్ బాగుపడతారని అన్నారు కదా, అట్లా లెక్క ఎలా ఉంటుంది అది? యాక్చువల్గా ఏంటంటే ఒక బెట్టింగ్ బ్రోకర్ ఉంటాడు, వాడు చెప్తాడు వైసీపీ నుంచి నా దగ్గర రా, టీడీపీ నుంచి నా దగ్గర రా, ఇద్దరు డబ్బులు డిపాజిట్ నా దగ్గర చేయండి. సో గెలిచినోడికి ఇస్తా, దాంట్లో నాకు కమిషన్ నాకు ఉంటుంది. ఓకే. సో వాడి కమిషన్ కోసం బెట్టింగ్ పెంచుకోవడం కోసం వాడు ఏదో ప్రయత్నం చేస్తూ ఉంటాడు. వైసీపీ గెలిస్తే ప్రచారం వాడే చేస్తాడు, ఈ టీడీపీ బెట్టింగ్ పెరిగే కొద్దీ వాడి కమిషన్ వస్తుంది, బెట్టింగ్ దానికోసం పుష్ చేస్తారు. ఎగ్జాంపుల్ 10% కమిషన్ అనుకో, హీరో ₹1,00,00,000 10 లక్షలు వస్తాయి. ఇప్పుడు ఎవడు వదులుకుంటాడు అంత పెద్ద డబ్బు? 10 లక్షలు. సో ఇప్పుడు వైసీపీ నుంచి వచ్చే వాళ్ళు ఎవరు బెట్టింగ్ వేయడానికి, వైసీపీ గెలుస్తుంది అని బెట్టింగ్ వేయడానికి ఎవరు రెడీగా లేడనుకో. సో వన్ సైడ్గా వచ్చినా కానీ అవతల పార్టీ లేనప్పుడు బెట్టింగ్ వేస్ట్ కదా. సరే అవతల పార్టీని పట్టుకురావాలి. అవతల పార్టీ పట్టుకురావాలంటే ఇదిగో ప్రమాణ స్వీకారం కూడా డేట్ ఫిక్స్ చేశారు, టైం ఫిక్స్ చేశారు. అసలు ప్రమాణ స్వీకారం చేసేవాడు పోయి లండన్లో కూర్చుంటే ప్రమాణ స్వీకారం టైం ఫిక్స్ అయింది, ఇదిగో ముహూర్తం, అదిగో హోటలు అని చెప్పేసి అంటే ఏంది ఇది? అది కామెడీ. కాకపోతే ఇది జనాన్ని నవ్వులు పాలు చేయటం, ఆగం కావటం తప్ప ఇంకేం లేదు. అవును సార్. అంటే ఇప్పుడు ఒకవేళ కనుక లెక్కలని ఇంకో విషయం చెప్తున్నాను, గెలిచినా గెలవకపోయినా ఈ బెట్టింగ్ ప్రభావం వల్ల చాలా మందికి ఆర్థికంగా నష్టపోయి ప్రాణాలు కూడా పోయే అవకాశం కూడా ఉంది సార్. నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు బయట ఆధారంగా చాలా మంది బెట్టింగ్ వేసుకుంటున్నారు. అంటే 151 సీట్లతో పోయినసారి గెలుస్తాం, 22 పార్లమెంట్ స్థానాలతో 2019లో గెలుస్తాం. అంతకన్నా మించిన విజయం ఈసారి రాబోతా ఉంది, దేశం మొత్తం మన వైపు చూడబోతుంది అన్నది జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ టీం కార్యకర్తల సమావేశంలో మాట్లాడినట్టు 1 నిమిషం కంటే తక్కువ విడుదల ఒక వీడియోని బయటకు రిలీజ్ చేశారు. నేను అంటాను, ఎందుకు ఆ 1 నిమిషం కంటే తక్కువ విడుదల వీడియోని బయటకు రిలీజ్ చేశారు? జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్తల సమావేశంలో మాట్లాడి మొత్తం వీడియో బయటకు రిలీజ్ చేయొచ్చు కదా. లేదు సార్, నేను కూడా వెతికా, ఎక్కడ దొరకలేదు. లేదు, విడుదల చేయలేదు. అసలు ఎందుకు చేయలేదు అంటే కేవలం మాలో ధీమా ఉంది. అంటే ఆ రోజు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు లండన్ పోతున్నారు, లండన్ డబ్బులు పట్టుకుని పోతున్నారు, స్విట్జర్లాండ్ స్విస్ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు జమ చేసుకోవడానికి పోతున్నారు, లండన్ పక్కన ఒక దీవిలోకి డబ్బులు దాచుకోవడానికి పోతున్నారు, లండన్ కేవలం వ్యక్తిగత వ్యవహారాల కోసం పోతున్నాడు, కోర్టులోనేమో నా బిడ్డలు చూడటానికి పోతున్నాను జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. కానీ ఆ బిడ్డలు వచ్చి ఇండియాలోనే ఉన్నారు, పోలింగ్ రోజు ఓటింగ్లో కూడా పాల్గొన్నారు. సో ఇండియాలో ఉన్న బిడ్డలు చూడటం కోసం లండన్ పోవటం ఏంటి? సో కాదు, ఏదో వ్యక్తిగత కారణాలు ఇచ్చే పోతున్నారు. ఈ చర్చ జరగకుండా ఉండటం కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఒక్క చిన్న వీడియోని రిలీజ్ చేశారు.
మొత్తం ఉపన్యాసాన్ని రిలీజ్ చేసి ఉంటే బాగుండేది కదా. జగన్మోహన్ రెడ్డి గారు ఐపాక్ కార్యకర్త సమావేశం నిజానికి చెప్పింది ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఏంటి అంటే ఐపాక్ కార్యకర్త సమావేశంలో మనం ఓడిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలి, ఓడిపోబోతున్నాం మనం. సో ఆలోచన కూడా మనసులో పెట్టుకోండి. 2029 టార్గెట్గా మీరు పనిచేయండి. ఈసారి అధికారమైన 29లో మళ్ళీ మనమే అధికారం రావాలి. ఈసారి షర్మిల ఫ్యాక్టర్ మన మీద ఉంది, విజయమ్మ ఫ్యాక్టర్ మన మీద ఉంది. కానీ నెక్స్ట్ టైంకి ఈ ఫ్యాక్టర్స్ మన మీద ఉండవు. ఎందుకంటే వాళ్ళు ఒకసారే చెప్పగలరు మా అన్న మా కొడుకు అని చెప్పేసి. సో నెక్స్ట్ టైంకి ఈసారి వ్యతిరేకత ఏదైతే ఉందో అది నెక్స్ట్ టైంకి ఉండదు. సార్ అది నాకు డౌట్, ఒకవేళ కనుక ఈసారి ఓడిపోయింది అనుకో, అంటే 2000 నెక్స్ట్ ఎలక్షన్స్కి వైసీపీ పార్టీ ఉండే అవకాశం ఉందా, క్యాడర్ అంటూ ఉండే అవకాశం ఉందంట సార్? అంటే యాక్చువల్గా ప్రాంతీయ పార్టీలో ఉండేటంటే ఏంటంటే అధికారం పోతే పార్టీలు ఉండవు. అదే అదే ఎందుకంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ బీఆర్ఎస్ చూడండి, తెలంగాణలో ఏమవుతుంది, అధికారం పోయి 6 నెలలు కావట్లేదు. కేసీఆర్ 10 సంవత్సరాలుగా అధికారంలో ఉన్నాడు, చాలా బలమైన పార్టీ. ఒక్కసారి అధికారం పోయిందో లేదో అంత బలమైన పార్టీ ఒక్కొక్కటిగా పోతా ఉంది. 39 మంది ఎమ్మెల్యేలు కలిస్తే 25 మంది కాంగ్రెస్ చేయడం రెడీగా ఉన్నారని టాక్ నడుస్తుంది. ఆల్రెడీ 3 చేరిపోయారు కూడా. సో ఆ పార్టీ టికెట్ ఇస్తున్నా నీ వద్దు, నీ పార్టీ టికెట్ వద్దని చెప్తున్న పరిస్థితి. మరి వైసీపీ పరిస్థితి కూడా అలా కాదని గ్యారంటీ ఏంటి? ఎందుకు గ్యారంటీ లేదు అని నేను చెప్తానంటే అధికారం ఉన్నప్పుడే 151 అసెంబ్లీ సీట్లు, 22 పార్లమెంట్ సీట్లు బలంగా వైసీపీ ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు సీఎం కుర్చీలో కూర్చున్నప్పుడే ఆ పార్టీకి దండం పెట్టి ఆ పార్టీని కాదని 22 ఎమ్మెల్యేలకు మాత్రమే గెలవగలిగిన టీడీపీలోకి 9 ఎమ్మెల్యేలు పోయారు వైసీపీ. అవునవును. కోటంరెడ్డి శ్రీధర్, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, ఆనం రామారెడ్డి 9 ఎమ్మెల్యేలు పోయారు. ఇప్పుడు మొన్న ఎలక్షన్స్లో ఎంపీలు చాలా మంది పోయారు కదా. అవును. రావు శ్రీకృష్ణదేవరాయలు పోయా, బాలశౌరి పోయా, వేమిరెడ్డి పోయా, మాగుంట పోయా. ఇంతమంది పార్టీని విడిచి అధికారం ఉన్నప్పుడే పోతే, అధికారం పోతే ఇంకా పార్టీలో ఎందుకు మిగులుతారు? ఒకవేళ క్యాడర్ అంతా అంటే ఇష్టమున్నోళ్ళు ఇంకా కూటమి సైడ్ వచ్చేస్తారు, లేదంటే రిమైనింగ్ షర్మిల ఎట్లానో పార్టీ పెట్టింది కాబట్టి మేబీ దానికి వెళ్ళే అవకాశం ఉంది. ఇంకా మొత్తం వైసీపీ క్లియర్ అయ్యే అవకాశం అయితే ఉందంటున్నారు అంతే. ఖచ్చితంగా ఒకటి గుర్తుపెట్టుకో హీరో, స్వేచ్ఛ కోసం, బానిసత్వ విముక్తి కోసం, రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం ఖచ్చితంగా వైసీపీలో ఉంటే దొరకదు స్వేచ్ఛ, వైసీపీలో ఉంటే రాష్ట్రం అభివృద్ధి జరగదు అని భావిస్తున్న చాలామంది. అధికారం ఉంది కాబట్టి, అవసరం ఉంది కాబట్టి, డబ్బులతో రాజకీయం ముడిపడి ఉంది కాబట్టి, తమ వ్యాపారాల అధికారంతో ఉండటంతో ముడిపడి ఉన్నాయి కాబట్టి వైసీపీలో ఆగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అవును. వాళ్ళంతా రేపు అధికారం పోతే ఎవ్వరూ అక్కడ ఉండరు. ఇవాళ కనపడే రాజరికం చుట్టూ కోటరీ వీళ్ళెవ్వరూ ఉండరు. అధికారం ఉన్నంత కాలమే అవన్నీ, అధికారం పోతే అవి ఏమీ ఉండవు. అది గుర్తుపెట్టుకోవాలి. ఓకే సార్, చూద్దాం సార్ ఏం జరగబోతుందో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.